సినీ ఇండస్ట్రీలో కింగ్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరో అక్కినేని నాగార్జున. ఇటీవల కూలీ సినిమాలో ఆయన చేసిన పాత్రపై ఒకవైపు ప్రశంసలు, మరోవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ ఒకప్పుడు ఈ కింగ్ కూడా తన కెరీర్ కోసం, తనకు నచ్చిన సినిమా కోసం ఒక స్టార్ డైరెక్టర్ వెంటపడి నెల రోజుల పాటు వేచి చూశారన్న విషయం మీకు తెలుసా? ఆ ఒక్క సినిమా ఆయన కెరీర్ ని ఎలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం. అక్కినేని నాగేశ్వరరావు గారి అబ్బాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నాగార్జున. వారసత్వం అనేది మొదటి రోజు టికెట్ కొనటానికి మాత్రమే పనికొస్తుందని ఆయనకు బాగా తెలుసు. అందుకే తనను తాను నిరూపించుకోవటానికి తప్పించారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన మజ్ను సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఆఖరి పోరాటం కమర్షియల్ బ్రేక్ ఇచ్చిన దాని క్రెడిట్ ఎక్కువగా దర్శకుడు రాఘవేంద్రరావు, శ్రీదేవులకే వెళ్ళింది. చేస్తున్న సినిమాలు నాగార్జునకి నచ్చటం లేదు. ఏదైనా కొత్తగా చేయాలి, తన మనసుకు నచ్చింది చేయాలి అని ఆయన బలంగా నిర్ణయించుకున్నారు. అప్పుడే ఆయన మణిరత్నం తీసిన మౌనరాగం సినిమా చూశారు. ఆ సినిమా చూశాక ఆ డైరెక్టర్ సెన్సిబిలిటీస్ తనకి కరెక్ట్ గా సరిపోతాయని నాగార్జునకు అర్థమైంది. అంతే, ఎవరేమనుకున్నా సరే మణిరత్నంతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. చెన్నైలో మణిరత్నం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు వాకింగ్ కి వెళ్తారని తెలుసుకున్నారు. ఇక అప్పటి నుంచి నాగార్జున ఒకే పని పెట్టుకున్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకే మణిరత్నం ఇంటి ముందు నాగార్జున నిల్చునేవారు. ఆయన బయటకు రాగానే ఆయనతో పాటు నడవటం మొదలు పెట్టేవారు. కానీ మణిరత్నం కేవలం 10 నిమిషాలు మాత్రమే మాట్లాడి టెన్నిస్ ఆడటానికి వెళ్ళిపోయేవారు. ఇది ఒక రోజు 2 రోజులు కాదు, ఏకంగా నెల రోజుల పాటు కొనసాగింది. ఒక యంగ్ హీరో, ఒక స్టార్ డైరెక్టర్ కోసం నెల రోజుల పాటు రోజు ఉదయాన్నే ఆయన ఇంటి ముందు కాపు కాయటం అంటే మామూలు విషయం కాదు. నాగార్జున పట్టుదలకు, ఆయన తపనకు మణిరత్నం ఫిదా అయ్యారు. సరే, సినిమా చేద్దామని మాటిచ్చారు. మొదట ఆ సినిమాను తమిళంలో చేద్దామనుకున్నారు. కానీ మీకు ఆల్రెడీ తమిళ్లో మార్కెట్ ఉంది, దయచేసి తెలుగులో చేయండి అని నాగార్జున కన్విన్స్ చేశారు. అలా ఆ నెల రోజుల నిరీక్షణ, ఆ పట్టుదల నుంచి పుట్టిన అద్భుతమే గీతాంజలి. ఆ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో, తెలుగు ప్రేమ కథా చిత్రాల్లో అదొక ట్రెండ్ సెట్టర్ గా ఎలా నిలిచిపోయిందో మనందరికీ తెలిసిందే.